మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న జరిగిన సభను విమర్శిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. దాని గురించి ఆయన మీరే చెప్పారు మాజీ మంత్రి అని. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి లేదు అంటే ఆయన వర్త్ లేడు, నువ్వు కరెక్ట్గా పని చేయట్లేదు, నువ్వు వర్తబుల్ కాదు కనుక నేను తీసి పక్కన పెట్టామన్నారు. మరి పక్కన పెట్టే వ్యక్తికి ఏం పని ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కరెక్ట్గా పనిచేసి ఉండుంటే, నువ్వు ప్రజల కోసం పనిచేసి ఉంటే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్గా మీకు మొత్తం టోటల్గా అన్నీ కూడా మీకు అప్పచెప్పారు. అప్పచెప్తే సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేసారు. కనుక అవన్నీ అయిపోయిన తర్వాత నాయనా నువ్వు చేసింది చాలు, ఇక నువ్వు తీసుకొచ్చి పక్కన ఉండు, నువ్వు ఏమైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ తిట్టు, అవకాశం ఉంటే చంద్రబాబుని తిట్టు, అంతే తప్ప నీ కొడుక్కి నేను టికెట్ ఇస్తా, నీకు టికెట్ ఇవ్వను, ఎందుకంటే నువ్వు ఇచ్చినా గెలవు కాబట్టి, నీకు డిపాజిట్లు రావు కాబట్టి, కనుక మీ కొడుక్కి టికెట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనకి ఏం పని ఉంది ఇంకా? ఉదయం లేస్తే కూర్చొని ఖాళీగా కూర్చొని ఏం చెప్పాలి, మొత్తం టీవీ చూసుకోవాలా, చూసుకొని ఎవరన్నారు ఏంటి, ఉదయం లేస్తే బాబు పవన్ నాయుడు, నాయన చంద్రబాబు నాయుడు, నాయన లోకేష్ బాబు అనుకుంటూ ఉదయం లేగిస్తే పురాణం ఎత్తుతాడు. పురాణం ఎత్తిన వెంటనే మళ్ళీ విజయకుమార్ రెడ్డి గారి దగ్గరికి జడ్జి రామకృష్ణ రెడ్డి గారు పంపిస్తారు. ఈ పంపించిన తర్వాత ఈ కొంచెం చాలా ఓకే 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 ఈ కొంత లేదనుకో, ఇంకా ఘాటుగా లేదు కాబట్టి మళ్ళీ నీ కొడుకు సీట్ డౌట్ చూసుకో అంటారు. అమ్మో నా కొడుకు సీట్ డౌట్ ఏమనుకో, డైలీ ఉన్నా పోయినా లేకపోయినా ఆ సీట్ కాడికి వచ్చి మాత్రం ముందు మైక్ కాడికి వచ్చి మాట్లాడతాడు. కనుక వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు, ఉదయం లేగిస్తే మొత్తం టోటల్గా మచిలీపట్నం అంతా తిరుగుతూ అన్యాయంగా, అంటే ఎలాగుంటుందంటే సంపాదన, నేను నాని కోసం చెప్పట్లేదు, నాని గారి కోసం నేను చెప్పట్లేదు, పేరుని కృష్ణమూర్తి గారి కోసం చెప్పట్లేదు, వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారి కోసం చెప్తున్నా. ఇప్పుడు ఒక ల్యాండ్ కాడకు ఒకరు వచ్చారు, ఒక పెద్ద మనుషులు, ఒకరి పరిస్థితి, ఒక అక్క ఒక తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారా లేకపోతే అన్నదమ్ముల ఆస్తినా, ఒక ఆస్తిలో వచ్చి, ఉదాహరణకు చెప్తున్నాను ఇది, ఆస్తిలో వచ్చి ఏమండి మా అక్క నాకు పెళ్లి కావాలి, నేను ఆడపిల్లని, దయచేసి నేను ఊళ్ళో ఉండట్లేదు కనుక నా ఆస్తి మా వీలునామా ప్రకారం నాకు మా అన్నయ్యకి 50-50 రాశారు కనుక ఈ ఊళ్ళో రానివ్వట్లేదు మా తమ్ముడు, కనుక దయచేసి నాకు న్యాయం చేయండి అని ఒక ఆడపిల్ల వెళ్ళిందంట. ఆ ఆడపిల్ల వెళ్తే నీకెందుకమ్మా నేను న్యాయం చేస్తానని చెప్పి కారు ఎక్కువ తీసుకుని వెళ్ళాడంట. వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి ఏం లేదు నువ్వు ఎట్టి బస్సులో ఏంటి అక్కకి ఇవ్వాలి కదా, నువ్వు టూటా యా ఊ అని చెప్పేసి దానికి ఏదో చెప్పారంటే, ఆయన ఏదో అన్నాడంటే, ఏమంటే నాకు ఇంకా బతుకుతలే లేదన్నాడంటే, అది అన్నాడంటే, ఇద్దరివి సమానంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ చెప్పినట్టుంది, కానీ మేము చెప్పిందే గవర్నమెంట్ కాబట్టి మీ ఇద్దరు కలిపి అమ్మేయండి అంటే, అది ఇద్దరు కొట్టుకుంటే అంటే మధ్యన ఒకరు వెళ్ళాడంట, వెళ్ళి మీ ఇద్దరు కలిపి అమ్మేయండి, అదొక 2 కోట్ల ఆస్తి అంట, దాన్ని 60 లక్షలుగా ఎంతకో వాల్యూ కట్టి ఆయన అనుచరులు వాళ్ళు కలిపి దాన్ని ఫినిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారంట. అది ఆ అమ్మాయి గమనించి, అమ్మో ఇదేదో తేడా వచ్చేటట్టు ఉందని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిందంట. అంటే ఇలాంటివి కొన్ని వందల కోకొకళ్ళు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది నిజం, జరిగింది నిజం, దాంట్లో జరిగింది నిజం. ఇది అబద్ధం అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు చెప్పమానండి. ఇది అబద్ధం అయితే అప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏరియాలు, టైము అన్నీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు వచ్చారు నేను చెప్పగలుగుతాను కదా. వీళ్ళకి టికెట్లు ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు టికెట్ ఇస్తే రేపు ఉదయాన్నే టింగ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి కదా, ఇవన్నీ మళ్ళీ కలెక్ట్ చేయాలి కదా ఈ డబ్బుని. నాకు తెలిసి ఈ పరిస్థితి, ఈ పనిని పేరు నాని గారు తెలియదు, అంటే జరగవు. అంటే నేను వ్యతిరేక అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, కానీ ఆయన నిజాయితీని కూడా మనం కనిపెట్టాలి. ఎందుకంటే మన కొన్ని విషయాల్లో పేరుని కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఫాదర్ వాళ్ళ తాతగారు, నాన్నగారికి ఈ తెలియవు, అంటే ఇలాంటి రాజకీయాలు ఆయన తెలియవు కాబట్టి పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అబ్బాయి బెటర్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరికి సీట్లు ఇస్తున్నారు? కబ్జా చేసే వాళ్ళకి సీట్లు, రౌడీజం చేసే వాళ్ళకి సీట్లు, అంటే డబ్బు కొల్లగొట్టే వాళ్ళకి సీట్లు, బ్యాంకులు కొల్లగొట్టే వాళ్ళకి సీట్లు. ఇస్ ద రైట్? ఇదా మీ రాజకీయం? ఇదా మీ రౌడీజం? ఇదా మీకు మొత్తం పేరుని నాని గారు, పేరుని కృష్ణమూర్తి గారు అంటే ఈజ్ అ బ్రాండ్. అలాంటి బ్రాండ్ని పేరుని కిట్టి గారు ఈ విధంగా తీసుకొచ్చారంటే, ఇది ఒక్కటే చెప్పాను మచ్చకి, మొత్తం బందర్లో కొన్ని కోకోకొళ్ళు ఉన్నాయి. మీరు ఇలాంటి వాళ్ళకి సీట్ ఇస్తున్నారు. మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి కోసం, మీరా చంద్రబాబు గారి కోసం మాట్లాడేది, మీరా లోకేష్ గారి కోసం మాట్లాడేది. చరిత్ర వాళ్ళదొక చరిత్ర.
నీతికి నిజాయితీకి మారు ప్యాకేజ్ స్టార్ అన్నారు. మీరు ప్యాకేజ్ స్టార్లా, ఆయన ప్యాకేజ్ స్టార్లా? మీరు ఆ అమ్మాయిని నన్ను అన్యాయం చేసి మీరు లాక్కుందామని చూసింది మీరుదా కాకూడలా ఆయన. పవన్ కళ్యాణ్ గారు 10 మంది కోసం ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు, ఇంకొకరి ఆస్తి కొల్లగొట్టలే. చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు మాట్లాడతారు. ఇదా నిజాయితీ? మీ నిజాయితీ ముందు నిరూపించుకొని ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడండి. పేరు నాని గారు ఉదయం లేస్తే మైక్లోకి రావడం మాట్లాడడం కాదు. మీ నిజాయితీ ముందు నిజాయితీ ఇది కరెక్టా కాదా, నేను మాట్లాడిన మాటలు ఇది కరెక్టా కాదా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా తెలుసుకొని అప్పుడు మళ్ళీ నాకు కావాలంటే కౌంటర్ ఇవ్వండి, లేదా నాకు ఫోన్ చేయండి. నేను దానికి వివరంగా ఒకవేళ మీరు టీవీ ముందుకు వచ్చి మాట్లాడదామంటే వివరంగా చెప్తాను. వాళ్ళని కూడా కావాలంటే తీసుకొస్తాను. లేదు అనుకుంటే ఇది ఒకవేళ మన టీవీ ముందు వద్దు అనుకుంటే కూడా నాకు ఫోన్ చేయండి, తప్పదు, పర్లేదు. ఎందుకంటే మీరు సినీ ఆటోగ్రాఫర్ మంత్రిగా ఉండి మీరు శూన్యం చేశారు. పెద్దవాళ్ళకే మీరు స్వాగతం పలికారు, చిన్నవాళ్ళని సర్వనాశనం చేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు నిజాయితీగా లేరు. వాళ్ళ ప్రాపర్టీని మీరెవరని కొనటానికి, వాళ్ళ ప్రాపర్టీని మీరు వాళ్ళు సెటిల్మెంట్ చేయండి అని దేహి మీ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరికీ ఎలాగుందో న్యాయం ఎలాగుందో న్యాయం చేసి ఆ చట్టాన్ని ఆ పోలీసులు తీసుకొని ఆ కోర్టు ద్వారా ఏదో ద్వారా న్యాయం చేయడానికి చూడాలి. కానీ ఎమ్మెల్యేగా మీరు వాళ్ళ దాంట్లో మీరు కాచేద్దాం అనేది, మీరు అనుచరులు కాచేద్దాం అనేది అన్యాయం కాదా? ఇది న్యాయమా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని పేరు నాని గారు ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకొని అప్పుడు మీరు ఎదుటి వాళ్ళ కోసం విమర్శించడం మొదలు పెట్టమని అడుగుతూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు నిజాయితీ, మీ ఫాదర్ నిజాయితీ మీకోసం నాకు తెలుసు. ఈరోజు కాదు, నాకు ఎప్పటి నుంచో మీరంతా నాకు తెలుసు. కాబట్టి నేను ఇది కరెక్టా కాదని రెక్టిఫై చేసుకొని నాతో మాట్లాడండి అని నేను సూటిగా నాని గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.